జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు సంకటహర చతుర్థి. మరి ఈ సంకటహర చతుర్థిని ఏ విధంగా ఆచరిస్తారు? ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సంకటహర చతుర్థ్యాం శ్రీ గణనాయకం ఆశ్రయే. అందులోనూ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మనకి సంకటహర చతుర్థి వచ్చింది. ఈరోజు సంకట కష్ట చతుర్థి, సంకటహర చతుర్థి. ఈ సంకటం పోగొట్టేటువంటి చతుర్థి తిథి. విఘ్నేశ్వరుడు అంటే ఈ శివకేశవుల్లో సంబంధించినటువంటి శివుడికి సంబంధించినటువంటి కుమారునిగా మనకి జగత్ ప్రసిద్ధుడు. ఆయన సంకటాలని పోగొడతాడట. అంటే శివుడే సంకటాలని పోగొడతాడు వినాయకుడి యొక్క రూపంలో. ఏమిటండి సంకటాలు పోగొట్టడం అని అంటే, సంకటము అని అంటే నాకు ఇప్పుడు సంకట పరిస్థితి ఏర్పడింది అని అనుకుంటుంటాం. లోకంలో ఏదైనా ఒక వ్యవహారం చేయాలనుకుంటే అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఏం పాలు పోవటం లేదు, నాకు సంకటం ఏర్పడింది. ఇట్లాంటివి రాకుండా ఉండాలి అని అంటే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అన్ని రోజులు మంచివే. అందులోనూ ఈరోజు ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని మనకు పూజ చేస్తే, ఏమండి శివుణ్ణి పూజ చేస్తున్నాం కదా రోజు, మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు వినాయకుడిని పూజ చేయటం ఏమిటి అని అంటే, ఒక్కొక్క పని కావాలంటే ఒక్కొక్క అధికారి దగ్గరికి మనం ఎలా వెళ్తామో, ఊళ్ళో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ పని కాకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అలాగే ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని అధికారిని నియమించారు. కాబట్టి విఘ్నాలు పోగొట్టేటువంటి పని గణనాయకుడిగా వినాయకుడిని తండ్రి గారైనటువంటి శివభగవానులు ఏర్పాటు చేశారు. అందువల్ల వినాయకుడినే ఈరోజు కొలవాలి. మనం మామూలుగా కార్తీక మాస పూజలన్నీ చేసుకుంటూ వినాయకుడిని ప్రత్యేకంగా కొలిచి సంకటాలని పోగొట్టవయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావన మచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహహ. ఈ శ్లోకాన్ని చదువుకోమన్నారు. అంతరాయ తిమిరోపశాంతయే అంటే విఘ్నాలు సంకటాలు అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడా ఓ వినాయకుడా, నిన్ను నేను మాటి మాటికి నేను ప్రార్థిస్తున్నాను అని మొత్తం మీద ఈ శ్లోకం యొక్క భావం. అంటే స్వామివారిని నాకు ఇంత శ్లోకం రాలేదంటే సంకటాలు పోగొట్టవయ్యా అని మామూలు తెలుగు భాషలో అయినా అనుకోండి. మొత్తానికి హృదయపూర్వక నమస్కారం, రెండు చేతులు హృదయం దగ్గరికి తీసుకువచ్చి నమస్కారం చేయండి. ఆయన గ్రహిస్తాడు, తప్పనిసరిగా సంకటాలని పోగొడతాడు. శివకేశవులతో పాటుగా ఈరోజు వినాయకుడిని అందరూ నేను చెప్పినట్లుగా శ్లోకం తలుచుకోండి, లేదా సంకటం హరాయ తుభ్యం నమః, నీకు నేను నమస్కారం చేస్తున్నానని చెప్పి ఆయనకి నమస్కారం చేయండి. విఘ్నాలు సంకటాలు అన్నీ తొలగిపోతాయి. గురుగారు, త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శక్తి భావనలో ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? త్రిమూర్తులు శక్తి చాలా మన సనాతన సంప్రదాయంలో కొన్ని దురవగాహమైనటువంటి కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని చాలా తేలిగ్గా అర్థమయ్యేటువంటి పదాలు ఉంటాయి. వ్యాస భగవానుడు రచించినటువంటి పురాణాల్లో శివాధిక్యం కలిగినటువంటి పురాణాలు ఉన్నాయి, శక్తియాధిక్యం కలిగినటువంటి దేవీ భాగవతం ఇలాంటి పురాణాలు ఉన్నాయి, విష్ణువాధిక్యం కలిగినటువంటి పురాణాలు ఉన్నాయి, విష్ణు పురాణం ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ దేవీ పురాణం మొట్టమొదటి మనం చెప్పుకుందాం. అమ్మవారి యొక్క దేవీ భాగవతం ఇలాంటి పురాణాల్లో అమ్మవారే వీరందరికంటే కూడా చాలా గొప్పవారు. అమ్మవారే ఈ ముగ్గురిని సృష్టించింది. ఈ ముగ్గురు శక్తుల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆవిడ సృష్టించింది. పంచకృత్య పరాయణ ఆ లలితా సహస్రనామంలో అమ్మవారిని ఏ రకంగా మనం భావిస్తామో అదే భావాన్ని దేవీ భాగవతంలోనూ దేవీ పురాణంలోనూ చెప్పారు. ఈ ముగ్గురిని దేవతల కింద భావించండి, తప్పులేదు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దేవతల కిందగానే మనం ఆరాధించాలి. దానితో పాటుగా శక్తులుగా మనం భావించాలి. అమ్మవారి యొక్క శక్తులు లేదా దైవీ శక్తులు అనుకుందాం. ఆ దైవీ శక్తుల యొక్క 3 రూపాలుగా, పరబ్రహ్మ శక్తుల యొక్క 3 రూపాలుగా వీరిని మనం భావించాలి. ఆధునిక సామాజిక వాతావరణానికి అనుగుణంగా ఇప్పుడు ఏ రకంగా ఒక ఆయన సరదాగా గాడ్ అన్న పదానికి మొట్టమొదటి జీ అంటే జనరేటర్,
ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రాయ్ చేసేటువంటి వాడని చెప్పి గాడ్ అనేటువంటి పదానికి సరదాగా ఎలాగ వ్యాఖ్యానం చేశారో ఆ రకంగా 3 రకాలైనటువంటి శక్తుల కింద భావిద్దాం. ఒక శక్తి మామూలుగా ఒక విద్యుత్ శక్తి ఉంది. ఆధునికంగా చూస్తే విద్యుత్ శక్తి దగ్గరికి ఇది మనకు సంబంధించిందే కదా, రోజు చూస్తూనే ఉన్నాం కదా అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి మనం వేలు పెట్టలేం. అది మనకి అమ్మో చాలా మహిమోపేతమైంది, చాలా శక్తి కలిగిందని చెప్పి దాన్ని ఎలా వాడుకోవాలో ఆ రకంగా దాన్ని మనం వాడుకుంటాం. ఆ రకంగానే ఈ శక్తుల విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి అన్నారు పెద్దలు వీటిని సమన్వయిస్తూ. ఈ శక్తులను కానీ బ్రహ్మని ఆరాధించాలి చక్కటి సృష్టి కార్యక్రమం జరగటానికి. సృష్టి అంటే మామూలు లోకంలో కూడా ఏదైనా ఒక పని ప్రారంభించటానికి అక్కడ బ్రహ్మదేవుడనే పేరుతోటి దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాగే మనం చేస్తున్నటువంటి పని సక్రమంగా నెరవేరటానికి విష్ణు శక్తిని ఆరాధిస్తాం. అంటే పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి. అలాగే మన పనిలో కొన్ని దుష్ఫలితాలు వస్తుంటాయి చేస్తున్నప్పుడు. ఒక ఆధునిక సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకుంటే ఆ టీంలో ఏదైనా ఇబ్బందులు రావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని నాశనం చేయాలి, లయం చేయాలి. అప్పుడు శివశక్తి. అందువల్ల వాటిని వేరే రకంగా మనం ఏం భావించుకోనక్కర్లా. మన నిత్య జీవితంలోనే ఈ 3 శక్తులు, అందులోనూ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం చేసే ప్రతి పనిలోనూ ఈ 3 శక్తులు ఉంటాయి. ఆ రకంగా మనం అవగాహన చేసుకుంటూ ఆ త్రిమూర్త్యాత్మకమైన శక్తుల్ని భావించుకుంటూ ఇటు ఆధ్యాత్మిక వాతావరణంలో వాళ్ళని కొలుస్తూ ఉండాలి. ఇది శక్తుల గురించి మనకి ఏర్పడవలసినటువంటి అవగాహన. గురువుగారు మీరు చెప్పినట్టుగానే వివిధ దేవతలను పూజించడం వల్ల వివిధ రకాలైనటువంటి విఘ్నాలు తొలగిపోతాయి అన్నారు కదా. అదే రకంగా యమ చిత్రగుప్తులను ఏ ప్రత్యేకమైన తిథి రోజు ఆరాధన చేయాలి, వీరిని ఆరాధన చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? యముడు అనేసరికి మనకి అందరికీ కూడా కొంత భయం ఏర్పడుతుంది. అదేమిటో పాపం. ఆ భయాన్ని పోగొట్టడానికే పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామాల్లో యముడు అన్న పేరు విష్ణువుకు కూడా పెట్టారు. అందువల్ల మనం ఏమీ భయపడిన అవసరంలా. చాలా కరుణార్ద్ర దృష్టి కలిగినటువంటి దేవుడు యముడు. ఆయన విష్ణువు యొక్క స్వరూపమే. యముడు అనే పదానికి అర్థం ఏంటంటే నియమించేటువంటి వాడు. అంటే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనల్ని నియమిస్తాడు. ఇదిగో ఈ పని చేయి, తెల్లవారుజామున లే, చక్కగా సూర్యోదయానికి ముందే లే అని ఒక రకమైన చేతనతోటి, అంటే ఒక క్రమశిక్షణ అని ఆధునిక పరిభాషలో అంటున్నాం చూడండి, ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించేటువంటి వాడు. అవసాన దశ వచ్చినప్పుడు చేసుకున్న కర్మకి అప్పుడు ఆయన వెంట తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ అప్పటిదాకా నడిపిస్తూ ఉంటాడు, కాలానుగుణంగా నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన కాలుడు అని కూడా అంటారు. అందుకే కాలుడన్నా, విష్ణువన్నా, శివుడన్నా ఇవందరూ ఒకరే. కాబట్టి ప్రత్యేకమైన పోస్ట్ కింద ఆయనకి ఏం పెట్టారంటే యముడు అని పెట్టారు. కాబట్టి యముడన్నా విష్ణువన్నా ఒకరే. ఇంకోటి చిత్రగుప్తుడు. చిత్రంగా గుప్తంగా దాగి ఉండేవాడు. అదేంటి గుప్తంగా దాగి ఉండేవాడిని రహస్యంగా దాగి ఉండేవాడు ఆయన దేవుడు అనుకోవచ్చు. చిత్రంగా దాగి ఉంటాట. చిత్రంగా దాగి ఉండటం అంటే ఏంటంటే మన మనస్సుల్లో కర్మాంతర వాసనలు కొన్ని ఉంటాయి. ఎన్ని జన్మలెత్తామో మనకి తెలియదు. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు అంటారు అన్నమాచార్యుల వారు. ఎన్ని జన్మలెత్తామో మనకి తెలియదు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉందో మనకి తెలియదు. కానీ జన్మలకి సంబంధించిన, మన పూర్వజన్మలకి సంబంధించిన చిత్రమైనటువంటి అంశాలు మన హృదయంలో నిక్షిప్తమై ఉంటాయి, చిత్రంగా దాక్కొని ఉంటాయి. అవే చిత్రగుప్తులు. ఆ దాక్కొని ఉన్నటువంటి ఆ చిత్రగుప్తులు ఏం చేస్తూ ఉంటారంటే లెక్కలు రాస్తూ ఉంటారు. వీడు పూర్వజన్మలో ఈ పని చేశాడు, దానికి తగినటువంటి శిక్ష ఇది రావాలి. కాబట్టి ఆ యముడు ఈ చిత్రగుప్తుడి సహాయం తీసుకుంటూ ఉంటుంటాడు. ఆ విష్ణుమూర్తి లేదా శివుడు అనుకోండి, ఈ చిత్రగుప్తుడు వీడికి సంబంధించిన లోపల దాగి ఉంటాడు చూడండి. ఇదిగో వీడి కర్మ పరిపక్వత ఇది, వీడి కర్మానుగుణంగా ఇవి చేయవలసి ఉన్నాయి అని ఆ చిత్రగుప్తుడికి సంబంధించిన అంశాలు, దానికి పేరు పెట్టుకున్నాం మనం. మన మానవీకరణలో ఏంటంటే యముడిని ఒక భయంకరమైనటువంటి గద పట్టుకున్నటువంటి వాడిగా, చిత్రగుప్తుడిని అతను అనుచరుడిగా పెట్టుకున్నారు. కానీ ఇందులో ఉండే సాంకేతిక అర్థం ఏంటంటే దేవుడు మన లోపల దాగి ఉన్నటువంటి ఆ కర్మలకి సంబంధించిన చిత్రమైనటువంటి అంశాలకు అనుగుణంగా మనల్ని నడిపిస్తూ ఉంటారు. వీళ్ళని ఎప్పుడు పూజించాలి? మొత్తం మీద రోజు పూజించాలి. కానీ ఈ రోజున పూజిస్తే చాలా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ యముణ్ణి, ఆ చిత్రగుప్తుల లోపల దాగి ఉన్నటువంటి ఆ కర్మ దేవతల్ని. ఏ రోజునానంటే దీపావళికి ముందు వచ్చేటువంటి నరక చతుర్దశి తిథి ఉన్న చూడండి, ఆ రోజున గనక
ఈ యముడికి చిత్రగుప్తుడిని మనసులో తలుచుకొని పూజ చేస్తే మొత్తం కర్మలు తొలగిపోవు, కానీ కొంతవరకు నశించటానికి అవకాశం ఉంది. అలాగే ఆ యమ భగవానుడు కూడా మనల్ని సక్రమమైనటువంటి దారిలో, ఎందుకంటే తెల్లవారుజామునే లేవాలి అని అనుకుంటాం, లేవలేకపోతుంటాం, కానీ లేపుతాడు సక్రమం. ఎందుకంటే ఆ నియమం మన చేత చేయిస్తాడు, అప్పుడు మనకి పుణ్యాన్ని సముపార్జింప చేస్తాడు. అందువల్ల యముణ్ణి చిత్రగుప్తుణ్ణి ప్రతిరోజు తలుచుకోండి. దీపావళి ముందు వచ్చే నరక చతుర్దశి నాడు తలుచుకుంటే ఆ సంవత్సరం మొత్తానికి సక్రమమైనటువంటి నియమాధికారాలని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ రకంగా యమ చిత్రగుప్తులు మనల్ని రక్షించెదరుగాక. గురువుగారు, శ్రీరామునికి అనేక మంది భార్యలు అని అర్థం వచ్చేలా దారాహ అనే ఒక పదాన్ని వాల్మీకి తన రామాయణంలో ప్రయోగించడని కొందరు చెబుతారు. దీనిని ఎలా సమన్వయించుకోవాలి? ప్రియస్య దారాహ ఇతి వాల్మీకి రామాయణంలో వాల్మీకి వర్ణించినటువంటి పదబంధం. రామాతు సీతస్య ప్రియస్య. రామాతు, ఈ రాముడికిట సీత ప్రియమైనటువంటి భార్య. ఇంతవరకు బాగానే ఉంది. రాముడికి చాలా ప్రియురాలు, చాలా ఇష్టమైనటువంటిది సీత, అందరం ఒప్పుకుంటాం. కానీ అక్కడ ఎక్కడ చిక్కొచ్చిందంటే చాలామందికి పితృకృతే, తండ్రి చెప్పాడు కాబట్టి దారాహ, భార్యలలో సీత ఒకర్తే అనేటువంటి అర్థాన్ని తీశారు, ఒకరు అని. దారాహ అనే శబ్దానికి బహువచనం. దారా అంటే భార్య, దారాహ అంటే భార్యలు అని అర్థం తీసుకున్నారు చాలామంది. భార్య ఏకవచనం, భార్యలు బహువచనం. అరే రే రే, చూసారా మీరు, ఇంతకాలం రాముడు ఏకపత్ని వ్రతుడు అని అన్నారే. వాల్మీకి అంతటి మహర్షి ఆ కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని మన అందరం ప్రతిరోజు ప్రాతస్మరణ చేసేటువంటి వాల్మీకి మహర్షి ఆయన తప్పుడు ప్రయోగం ఎక్కడా చెయ్యరే. దారా అని అనొచ్చు కదా, సీతని పట్టుకొని, సీతాదేవిని పట్టుకొని అక్కడ పక్కనే దారాహ భార్యలు అని అన్నారు. అంటే సీతమ్మ వారు ఒక్కరే కాదు, రాముడికి అనేక మంది భార్యలు అని వ్యాఖ్యానం కొంతమంది చేశారు. ఎవరు చేశారు? వ్యాకరణ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు. అందుకే వ్యాకరణం అనేది వేదానికి సంబంధించినటువంటి షడంగాలలో ఒకటి అంటారు. ఛందస్సు, వ్యాకరణము మొదలైనటువంటివి వేదానికి సంబంధించినటువంటి 6 అంగాలు. వేదం చదువుకున్నటువంటి వారు ఈ 6 అంగాలు చదువుకుంటారు. అంటే 6 శాస్త్రాలు చదువుకుంటేనే వేదము కానీ కావ్యాలు కానీ అర్థమవుతాయి. ఇవి చదువుకోకుండా ముక్కస్య ముక్కార్థ అన్నట్లుగా అక్కడ దారాహ ఉంది కాబట్టి భార్యలు, ఇది ఇక్కడ కుదరట్లేదు కాబట్టి రాముల వారికి అనేక మంది భార్యలు అని చెప్తే కువాఖ్య దుర్వ్యాఖ్య విషమూర్ఛిత అని చెప్పి మలినాథ సూరి ఒక చక్కటి మాట అన్నాడు. అంటే చండాలమైనటువంటి వ్యాఖ్యానం గనక రాస్తే సరస్వతీదేవి మూర్ఛపోయిందట. ఇటువంటి వ్యాఖ్యానం రాయకూడదు. దారాహ అనేది సంస్కృతంలో వ్యాకరణ పరంగా నిత్య బహువచనాంతము వ్యాకరణం చెప్పింది. అంటే అది బహువచన శబ్దంగా కనపడుతుంది, కానీ దాని అర్థం ఏంటంటే ఒక్కరే భార్య అని అర్థం. దారాహ అనే పదానికి ఒక భార్య అని అర్థం. కాబట్టి తండ్రి గారు చెప్పారు కాబట్టి సీతమ్మవారు అనేటువంటి భార్య రాముడికి చాలా ఇష్టమైంది. అక్కడ ఒక్కరే భార్య కింద మనం స్వీకరించాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. తండ్రి గారు చెప్పారు కాబట్టి అది ఆధునిక సమాజానికి మనం అందించవలసిన సందేశం. పితృకృతే, తనంతట తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకున్న తరువాత తండ్రి గారు చేసినటువంటి వివాహం కనుక, భార్య కనుక, అలాగే సీతమ్మ వారు చక్కగా తన ఎడల ప్రవర్తిస్తోంది కనుక సీత ఎడల ప్రేమని రాముల వారు పెంచుకున్నారు. సంప్రదాయ సమాజానికి చక్కటి హితోపదేశాన్ని వాల్మీకి మహర్షి మనకి అందించారంటే తండ్రిని ఎంత గౌరవించాలి, వివాహ బంధం అనేది ఎలా ఉండాలి చెప్పకుండానే ఈ మాటలో వాల్మీకి మహర్షి మనకి చెప్పారు. ఇది కూడా మనం సందేశంగా స్వీకరించాలి. గురువుగారు, చక్షుష్మతి అంటే ఎవరు? కంటి చూపు మెరుగుపడడానికి అలాగే క్షేమాన్ని కోరుతూ చక్షుష్మతి దేవిని ఎందుకు ప్రార్థించాలి? చక్షుష్మతి, చక్షుష్ అంటే కన్ను అని అర్థం. చక్షుష్మతి అంటే కన్ను కలిగిన దేవత. అరే ఇదేంటండి, కన్ను కలిగిన దేవత అంటే ఏ దేవతకైనా కళ్ళనే ఉంటాయి కదా, మళ్ళీ కన్ను కలిగిన దేవత ఏంటండి అని అంటే, నీ కంటి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ దేవతని ఆరాధించు.
పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివకేశవార్చన చేయమన్నారు. మళ్ళీ చతుష్మతీ దేవత ఏంటండి అని అంటే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేవత అని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. మన శరీరంలో ఉండే అవయవాల్లో చాలా ప్రధానమైనటువంటిది సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకి కన్ను చాలా ప్రముఖమైనటువంటిది. అది లేకపోతే మిగతా ఇంద్రియాలకి ప్రాముఖ్యత లేనట్టే. కాబట్టి ఆ నయనం బాగుండాలి అంటే, నయనం అంటే నడిపించేది, అందుకే నాయకుడిని కూడా నడిపించేవాడినే నాయకుడు అంటారు. కాబట్టి కన్ను మనల్ని ఈ ఇంద్రియ వ్యాపారంలో అంటే ఈ జీవన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన దేవత చతుష్మతి. ఆవిడ ఎక్కడ కూర్చొని ఉంటుందండి? వర్ణన చేస్తారమ్మ వేదంలో. వెండి సింహాసనం మీద కూర్చొని ఉంటుందట. ఒక చేతిలో బంతి పట్టుకుంటుందట, ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఉంటుందట చతుష్మతీదేవి. అరే ఇదేమిటండి, వెండి సింహాసనం మీద కూర్చుంటుందా? ఒక చేతిలో బంతి ఏమిటండి, ఒక చేతిలో పువ్వు ఏంటండి అంటే, వెండి సింహాసనమే మే కన్ను. అందులో బంతి అంటే మన కను గుడ్డు, బంతి ఆకారంలో ఉంటుంది. అలాగే పువ్వు అంటే వికసనం, ఆ కంటి లోపల ఉండే తెల్లటి బిందువు వికసనం. ఆ తెల్లటి బిందువు గనక లేకపోతే మనకు చూపు రాదు. కాబట్టి ఇవి బాగా ఉండాలి. నన్ను మీరు అర్చిస్తే, ఈ కార్తీక మాసంలో కానీ మిగతా మాసాల్లో కానీ నన్ను అర్చిస్తే మీ కంటి భాగ్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని ఈ చతుష్మతీదేవి మనకి హితోపదేశం చేయటానికి అన్నట్లుగా ప్రతీకాత్మకంగా ఆ వెండి సింహాసనం, ఆ తెల్లటి సింహాసనం, మన కన్ను కూడా లోపల తెల్లగా ఉంటుంది కదా, అందువల్ల ఆ వెండి సింహాసనం మీద ఒక చేత్తో బంతిని ఒక చేత్తో పువ్వుని పట్టుకొని ఉంటుంది. అంటే మనకి ప్రత్యేకంగా బొమ్మ లేకపోయినా మనం కన్ను మూసుకొని ఇప్పుడు నేను చెప్పిన వర్ణన ద్వారా ఒక వెండి సింహాసనం మీద అమ్మవారిని ఊహించుకొని చక్కగా ఆ చతుష్మతీదేవిని ఒక్క నిమిషమైనా మనం తలుచుకుంటే ఆ తల్లి కంటికి సంబంధించినటువంటి సమస్త రోగాలని ఆవిడ తీసివేసి చక్కటి చూపును అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఇంకొక అంతరార్థం కూడా చెప్పుకుందాం. చూపు అంటే జ్ఞానం, లోచూపు అని కూడా మన వ్యవహారంలో ఉంది. కాబట్టి చూపు జ్ఞానం అంటే జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తుంది. అది ఇక్కడ చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం. అమ్మవారిని కొలిస్తే మనకి జ్ఞానం కూడా అనుగ్రహిస్తుంది. అది చెప్పడానికి తిప్పి 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 ఈ ఆంగ్లంలో చెప్పినట్టుగా ఆల్ రోడ్స్ అని చెప్పి అంటుంటారు చూడండి, రోము దగ్గరికే చేరుకుంటాయని చెప్పి. ఎక్కడ ఏ దేవిని చెప్పినా చిట్ట చివరికి అమ్మవారి దగ్గరికో అయ్యవారి దగ్గరికో మూలస్థానం దగ్గరికే వస్తూ ఉంటాయి. మరి ఇన్ని దేనికని అంటే మన మనస్సు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి, ఒకేసారి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి. అందువల్ల చతుష్మతీదేవి అందరికీ నేత్రానందాన్ని నేత్రారోగ్యాన్ని చక్కగా ఇచ్చి అందరినీ కాపాడుగాక. గురుగారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురం పుణ్యక్షేత్రాన్ని పాదగయ్య అని అంటారు కదా, ఎందుకు పాదగయ్య అని అంటారు? ఈ పుణ్యక్షేత్రం గురించి వివరిస్తారా? మనకి చాలా విచిత్రమైనటువంటి జ్ఞానదాయకమైనటువంటి సనాతన సంప్రదాయం. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, రాక్షసులు కూడా మన సంస్కృతిలో పూజలు అందుకుంటున్నారు. మనం అందరం దేవతలు అందుకుంటున్నారు కదా అనుకుంటాం. ఈ కార్తీక మాసంలో వాళ్ళని గురించి కూడా మనం తెలుసుకోవాలి. గయ అనేసరికి చాలామందికి మనలో తెలుసు. పితృ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళందరూ అక్కడ పిండాలు పెట్టేసి వస్తుంటారు. అక్కడ పెడితే తప్పనిసరిగా పితృదేవతలకు అందుతుంది అని చెప్పి తప్పనిసరిగా గయాక్షేత్రానికి వెళతారు. ఆ గయ ఎలా ఏర్పడింది? గయాసురుడి వల్ల ఏర్పడింది. వాడి పేరు గయ. గయ అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు. అంటే ఒక రాక్షసుడు ఉన్నటువంటి భూమిలో ఒక చక్కటి కార్యక్రమం చేసి వస్తున్నారు అందరూ, ఒక పుణ్య కార్యక్రమం పితృదేవతలకు అందాలని చెప్పి. ఈ గయాసురుడు తపస్సు చేసేటమ్మ ముగ్గురు మూర్తుల గురించి, త్రిమూర్తుల గురించి తపస్సు చేసి, నా పేరు లోకంలో శాశ్వతంగా ఉండాలి, నా పేరు మీదుగా ఈ లోకంలో ప్రదేశాలు ఏర్పడాలి అని అడిగితే, అలాగే నా మీద మీరందరూ కూడా యాగం చేయాలి, త్రిమూర్తులు నా శరీరం మీద యాగం చేశారు అనేటువంటి పేరు నాకు రావాలి. అలాగే అన్నారు పాపం ఆ ముగ్గురు. అయితే అలాగే చేస్తాము, కానీ ఒక చిన్న నిబంధన, మధ్యలో ఎక్కడైనా గనక యజ్ఞం గనక ఆగిపోతే నీ శరీరం 3 ముక్కలవుతుంది. త్రిమూర్తులు కదా ఆ మాట అన్నారు. దానికి ఒప్పుకున్నాడు గయాసురుడు. మొత్తం విపరీతంగా భారీ కాయం పెంచాడు, యాగం చేయటం మొదలుపెట్టారు. అయితే ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ముగింపు పలకాలో లయకారుడు శివుడికి తెలుసు కాబట్టి ఒక కోడిలాగా ఒక కోత కూశాడు మంత్రాలు సాగుతూ ఉంటే. వెంటనే యజ్ఞం ఆగిపోయింది.
ఆయన్నే కుక్కుటేశ్వర స్వామి అంటారు. పిఠాపురంలో ఉన్నారు స్వామి కుక్కుటేశ్వర స్వామి. అందువల్ల ఆ కోడి కోతతోటి యజ్ఞం ఆగిపోయింది. ఆగిపోవటంతో ఈ గయాసురుడి యొక్క శరీరం 3 ముక్కల కింద చీలిపోయింది. నాభిగయ, లోయగయ, తర్వాత చివరిది పాదగయ. ఈ 3 ముక్కల కింద విడిపోయింది. అందువల్ల బీహార్లోను, ఒరిస్సాలోను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురంలోను ఈ 3 3 ముక్కలు ఉండిపోయాయి. కాకపోతే త్రిమూర్తులంతటి వారు యాగం చేశారు కాబట్టి ఆ ప్రదేశం చాలా ఉత్తమోత్తమైనటువంటి క్షేత్రం కింద మారింది. అందువల్ల మనకి పిఠాపురంలో ఉన్నటువంటిది పాదగయ. ఆ గయాసురుడి యొక్క పాదాలు ఈ గయా క్షేత్రంలో, అంటే మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పాదగయ అంటారు. అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు, గయాక్షేత్రం ఒరిస్సాలో బీహార్లో ఉన్నటువంటి దానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ పాదగయకి వెళ్ళి అక్కడ పిండ ప్రదానాలు చేసినా వారికి అంతటి పుణ్య కార్యక్రమం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ పాదగయలోనే శ్రీపాదవల్లభుడు దత్తాత్రేయుడి యొక్క స్వరూపమైనటువంటి ఆ గురువుగారు కూడా ఇక్కడే వెలిశారు. ఇందాకే మనం చెప్పుకున్నాం, శివుడికి సంబంధించినటువంటి కుక్కుటేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా ఇక్కడే ఈ పాదగయలోనే, ఈ పిఠాపురంలోనే మనకు కనపడుతుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి పాదగయా క్షేత్రాన్ని తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో అందరూ సందర్శించండి. లేదా అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ పాదగయ అనేటువంటి పేరుని మనసులో 10 సార్లు తలుచుకోండి. అక్కడికి వెళ్ళి వచ్చినంత ఫలితం మనకి దక్కుతుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో. గురువుగారు, శివ పంచాక్షరి స్తోత్రంలో యక్ష స్వరూపాయ అని శివుడిని అభివర్ణించారు. శివుడు ఎప్పుడు యక్షుడిగా ఎలా అవతరించాడు? బాగుందమ్మా. యక్షస్వరూపాయ చందన చర్చితాయ పంచాక్షరి స్తోత్రంలో ఉంటుంది. యక్షస్వరూపాయ, ఆయన అన్ని అవతారాలు ఆయనవే, స్వామివారివే. కాకపోతే ప్రత్యేకంగా ఇక్కడ యక్షస్వరూపాయ అంటే యక్షుడి యొక్క స్వరూపం ధరించినటువంటి శివుని కొరకు. ఇప్పుడు నమశివాయ అంటే చతుర్థి విభక్తం, అది శివాయ అంటే శివుని కొరకు నమః, నమస్కారం. అలాగే యక్షస్వరూపాయ యక్షుని రూపం ధరించిన శివుని కొరకు నమస్కారం. యక్షుడి రూపం ధరించడం ఏంటండి? ప్రత్యేకంగా దాన్ని ఈ పంచాక్షరి స్తోత్రంలో ఎందుకు పెట్టారు అని అంటే, దేవతలకి గుణపాఠం చెప్పటానికి ఆ పరబ్రహ్మాకారుడైనటువంటి పరమశివుడు ఒక యక్షుని రూపం ధరించాడు. యక్షుని రూపం ధరించి వాళ్ళ ముందు నిలబడ్డాడు. వాళ్ళ ముందు నిలబడి ఒక చిన్న గడ్డి పరకని వాళ్ళ ముందు పెట్టి, అగ్ని ఇలాంటి దేవతలందరి ముందు పెట్టి దీనిని కాల్చండి అన్నారు. అంటే అగ్ని అనుకున్నారు, నేను కాల్చడం దీన్ని ఎంతసేపు, లోకం మొత్తాన్ని నేను మండిస్తాను కదా, ఈ గడ్డి పరకని ఎంతసేపు నేను కాలుస్తానని చెప్పి కాల్చడానికి ప్రయత్నించారు. కానీ అగ్ని వశం కాలేదు. ఏ చిన్నది కూడా, చిన్న గడ్డి పరక కాల్చలేకపోయారు. అలాగే వాయువుని అడిగారట యక్షస్వరూపంలో ఉన్న పరమశివుడు, దీన్ని కదిలించండి అన్నారట. వాయు రూపంలో ఉన్నటువంటి వాయుదేవత కదిలించలేకపోయింది. వరుణుణ్ణి అడిగారు, పెద్దగా వర్షాన్ని కురిపిస్తారు కదా మీరు, దీన్ని తడపండి అని అడిగారట. ఎంతగా వాన కురిపించాలని చూసినా ఆ గడ్డి పరక కొంచెం కూడా తడవలేదట. అంటే వీళ్ళల్లో దేవతల్లో మేము గొప్ప అంటే మేము గొప్ప అనేటువంటి ఆధిక్య భావనలు వచ్చినప్పుడు ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ శివుడు ఆ యక్షాకారంలో వారి ముందు ఆవిష్కరించబడి ఈ రకంగా గడ్డి పరకను చూపించి, కాబట్టి ఎవ్వరూ కూడా గొప్పవారు కారు, అందరూ సమానమే అనేటువంటి గుణపాఠం చెప్పటానికి గడ్డి పరకని అక్కడ పెట్టారట. ఆ రకంగా దేవతలకి గుణపాఠం చెప్పటానికి గడ్డి పరకని చూపించి వాళ్ళకి చక్కటి పాఠం నేర్పినందుకు ఆ యక్షస్వరూపాయ అనేటువంటి పేరుని ఈ పంచాక్షరి స్తోత్రంలో పెట్టారు. కాబట్టి ఆధునికంగా ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం భావించవలసింది ఏంటంటే, ఆ పదం ద్వారా ఎవ్వరం కూడా నేను ఈ పదవిలో ఉన్నాను, నాకంటే వీళ్ళు తక్కువ వాళ్ళు, నేను వీళ్ళందరికంటే చాలా గొప్పవాడిని అని ఏ ఒక్కరూ అనుకోకూడదు. అందరూ సమానమే, మనందరికంటే అధికుడు ఒకే ఒక్కరు, ఆయనే పరమశివుడు అని ఈ కార్తీక మాసంలో మనం ఆ యక్షస్వరూపుడైనటువంటి శివుణ్ణి సంభావించుకుందాం. ఇదంతా కేనోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఉంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.